అందరికీ నమస్కారం. మనం క్యూజిఎస్లో గ్రహనక్ష టూల్ వాడి ఎఫ్ఎంబి ఎలా ప్లాట్ చేయాలో నేర్చుకున్నాం. ముందుగా ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళి నెట్ కనెక్ట్ చేసుకోండి. ఆల్ పెట్టుకొని గ్రహనక్ష సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు వస్తుంది. ఇప్పుడు ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ప్లగిన్ ఇలా వస్తుంది, ఇట్లా కనబడే విధంగా పీపీఎమ్స్. ఇక్కడ మనకి కిందదైతే ఎల్పిఎం జనరేషన్, ఇదంతా వేరే, ఇది ఎల్పి ప్రాసెస్. మన స్టోన్ మ్యాప్ అవన్నీ తయారు చేసేది. ఇలా గ్రహనక్ష కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం టూల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్లాటర్లోకి వెళ్ళాలి. ప్లాటర్లోకి వెళ్ళి సెలెక్ట్ పాయింట్స్, ఇంక ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది పక్కన పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్, ఈ ట్రయాంగిల్ లైన్స్, ఈ రెండు ఫామ్ అవుతాయి. మీరేం లేయర్ సేవ్ చేసుకోకుండానే ఆటోమేటిక్గా ఈ సేవ్ టెంపరీ లేయర్స్ కింద సేవ్ అయ్యి వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని అలా ఉంచుకొని సెలెక్ట్ పాయింట్స్కి వెళ్ళండి. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ రఫ్గా, ఇక్కడ పాయింట్ రఫ్గా తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ ఉన్నది స్టార్టింగ్ పాయింట్, రెడ్ కలర్ ఉన్నది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు మనం మెట్రిక్ లింక్స్లో కావాలంటే మెట్రిక్ లింక్స్లో చేసుకోవచ్చు, గంటర్ లింక్లో కావాలంటే గంటర్ లింక్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా 1500 తర్వాత మళ్ళీ 1500 చేస్తే ఎగ్జాంపుల్గా ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది ఈ రెడ్ కలర్లో చూస్ చేస్తాం. ఇది రైటా లెఫ్టా, ఇది రైటా లెఫ్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు మనం. ఎలా అంటే అలా చూసుకుని డ్రా కొట్టగానే ఇలా డ్రా అయింది. డ్రా అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ప్లాటింగ్స్లో పాయింట్స్ పెట్టుకుంటారు కదా, అలాంటి పాయింట్స్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్స్లో ఎనేబుల్ చేసుకొని ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, అలా పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ రెండు పాయింట్స్ అయిపోయిన తర్వాత ప్లాటర్ సెలెక్ట్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో మనం ఆఫ్సెట్లు ఎత్తాలి. ఆఫ్సెట్లు ఎత్తాలంటే ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే చూపిస్తుంది మళ్ళీ గ్రీన్ కలర్ స్టార్టింగ్, రెడ్ కలర్ ఎండింగ్. ఇప్పుడు మనకు ఆఫ్సెట్స్ గ్రీన్ కలర్ స్టార్ట్ అయితే గ్రీన్ కలర్ పెట్టుకుంటాం, స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుంటాం. ఆఫ్సెట్స్ ఇటు నుంచి స్టార్ట్ అయితే ఎండ్ పాయింట్ నుంచి ఆఫ్సెట్ స్టార్ట్ అయినాయి అని పెడతాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 150 లింక్లు కటింగ్, ఒక 65 లింక్స్. ఇప్పుడు మనకి 65 ఆఫ్సెట్ వేసాం. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 65 అనేది లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా. రైట్లో ఉంటే ఆల్వేస్ మైనస్ అనేవాళ్ళు, రైట్లో ఉంటే ఆల్వేస్ మైనస్ అనేవాళ్ళు. ఆ పాయింట్ లేబుల్ అది వచ్చేసి 1, ఫస్ట్ బెండ్ అనుకుంటే 1 తీసేసేయండి. తర్వాత ప్లాట్ చేయండి. ప్లాట్ చేస్తే ఇదిగో బెండ్ వచ్చింది. మనం ఆల్రెడీ ఒక లైన్ లేయర్, పాయింట్ లేయర్ ముందుగానే క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికి అలా కలుపుకొని డ్రా చేసుకోండి. ఇలా ఇలా ఎఫ్ఎంబి. ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్లోనే ఉందనుకో, లెఫ్ట్లో మైనస్ ఇవ్వవసరం లేదు, అంటే ప్లస్ పాజిటివ్ వే. రైట్లో ఉంటేనే నెగిటివ్. అది నువ్వు స్టార్టింగ్ పాయింట్ అయినా తీసుకోండి, ఎండింగ్ పాయింట్ అయినా తీసుకోండి. అదాని ఇది పరిస్థితి. ఇట్లా ఎఫ్ఎంబి అనేది ప్లాట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.